మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన ఓటమికి చెల్లి ఓ కారణమని జగన్ తెలుసుకున్నాడని ఆయన అన్నారు. చెల్లితో రాజీ చేయాలని తల్లిని కోరాడని, అయితే అన్ననే వచ్చి కాంగ్రెస్ లో చేరాలని షర్మిల చెప్పేసిందని అన్నారు. ఓదార్పు యాత్ర కోసం జగన్ మళ్లీ 14 కారణాలు వెతుక్కుంటున్నారని అన్నారు. త్వరలోనే వివేక హత్య కేసులో అవినాష్ రెడ్డి అరెస్ట్ అవుతారని జోస్యం చెప్పారు. అంతేకాకుండా కడప ఉప ఎన్నికల్లో భూపేష్ రెడ్డి టీడీపీ తరఫున పోటీ చేసి గెలుస్తారని ఆదినారాయణ రెడ్డి అన్నారు. బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన ఓటమికి చెల్లి ఓ కారణమని జగన్ తెలుసుకున్నాడని ఆయన అన్నారు. చెల్లితో రాజీ చేయాలని తల్లిని కోరాడని, అయితే అన్ననే వచ్చి కాంగ్రెస్ లో చేరాలని షర్మిల చెప్పేసిందని అన్నారు. ఓదార్పు యాత్ర కోసం జగన్ మళ్లీ 14 కారణాలు వెతుక్కుంటున్నారని అన్నారు. త్వరలోనే వివేక హత్య కేసులో అవినాష్ రెడ్డి అరెస్ట్ అవుతారని జోస్యం చెప్పారు. అంతేకాకుండా కడప ఉప ఎన్నికల్లో భూపేష్ రెడ్డి టీడీపీ తరఫున పోటీ చేసి గెలుస్తారని నారాయణ రెడ్డి అన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ ఫోన్ లైన్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి. అయితే బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. సో ఈ వ్యాఖ్యలు ఏ విధంగా చూడాలి? అవినాష్ రెడ్డి త్వరలో అరెస్ట్ అవుతారని అన్నారు. అలాగే జగన్ షర్మిల విషయంలో తను రాజీ కోరినట్టుగా కూడా చెప్పారు. సో ఈ అంశాలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న రాజకీయ పరిణామాలు ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీలో రోజుకో రకంగా మారిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇటీవల ఎన్నికలు ముగిసిన తర్వాత, ఓటమి చెందిన తర్వాత కూడా వైఎస్ జగన్ తల్లి విజయమ్మ అమెరికా నుంచి డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి నివాసానికి వచ్చిన పరిస్థితి కనిపిస్తోంది. ప్రధానంగా ఏదైతే ముఖ్యంగా రాయలసీమ ప్రాంతం లాంటి చోట వైసీపీ ఓడిపోవడానికి ప్రధానమైన కారణం ఆయన సోదరి షర్మిల అని చెప్పి కూడా జగన్ కొంత ఆలస్యంగా గుర్తించారని చెప్పి కూడా మాజీ మంత్రి బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి మీడియా చిట్ చాట్ లో సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. సో అదే జగన్ కి వల్ల కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా రావాలని చెప్పి షర్మిలాని ఆహ్వానిస్తుందని చెప్పి కూడా పెద్ద చర్చనికించిన వ్యాఖ్యలు అయితే ఆయన చేయడం జరిగింది. అలాగే తనతో రాజీకి రావాలని చెప్పి కూడా తల్లి విజయమ్మ ద్వారా జగన్మోహన్ రెడ్డి షర్మిలపై ఒత్తిడి చేసినట్లు కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. అయితే దానికి సంబంధించి కూడా షర్మిల ఏమాత్రం కూడా అంగీకారం చెప్పలేదు. జగన్మోహన్ రెడ్డి తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి రావాలని చెప్పి షర్మిల కండిషన్ పెట్టినట్లు కూడా ఆదినారాయణ రెడ్డి అయితే చెప్పిన పరిస్థితి. ఇటీవల కాలంలో నిన్నగాక మొన్న మీడియాతో మాట్లాడిన షర్మిల కూడా ఇదే అంశాన్ని చెప్పడం జరిగింది. భవిష్యత్తులో చిన్న చిన్న కాలువలన్నీ సముద్రంలో చేరతాయి, ఖచ్చితంగా భవిష్యత్తులో ఏదైనా జరగచ్చని చెప్పి వైసీపీ కాంగ్రెస్ లో విలీనం అవుతుందేమో అని ఒక అనుమానం అయితే ఆమె కూడా వ్యక్తం చేసిన పరిస్థితిని కూడా మనం గుర్తించాలి. సో దాంతో పాటుగా వివేక హత్య కేసుకు సంబంధించి కూడా ఖచ్చితంగా అవినాష్ రెడ్డి ఖచ్చితంగా రానున్న కొన్ని రోజుల్లోనే అరెస్ట్ అయ్యే అవకాశం కనిపిస్తా ఉంది. అలాగే అప్పుడు ఆయన అరెస్ట్ అవడంతో కూడా అక్కడ మళ్ళీ ఉప ఎన్నిక జరుగుతుంది. ఉప ఎన్నిక కనుక జరిగితే టీడీపీ మొన్న ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన భూపేష్ రెడ్డి తిరిగి అక్కడ ఎన్నికలు చేస్తే గెలుస్తాడని చెప్పి కూడా ఆయన జోష్యం అయితే చెప్పారు. ఓదార్పు యాత్ర కోసం జగన్ తక్కువలో తక్కువ 11 కారణాలు ఎదుర్కోవాలని చెప్పి కూడా ఆయన చెప్పిన పరిస్థితి కనిపించింది. అంటే జగన్ డిసెంబర్ నుంచి ఓదార్పు యాత్ర చేస్తానని చెప్పిన నేపథ్యంలో ఎటువంటి కారణాలు ఎదుర్కోవాలో ఆయనకే దొరకట్లేదని చెప్పి కూడా ఆయన సెటైర్ గా వ్యాఖ్యానించారు. పైగా జగన్ కి ఏ దారి దొరకనే ఓదార్పు యాత్ర పేరుతో మరొక రాజకీయ డ్రామాకి ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పి కూడా ఆదినారాయణ రెడ్డి అయితే కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ప్రియా, రైట్ శివ, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్.